సో సార్ నెక్స్ట్ ఫ్యామిలీస్ లో ఎంత కామన్ ఇలాగా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది? అంటే చాలా మంది అపోహపడుతున్నారు. మా అమ్మమ్మ గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, సో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందేమో అని ఒక 20-30 year old అమ్మాయిలు పిల్లలు వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ ఏజ్ లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఫ్యామిలీలో స్ప్రెడ్ అయ్యే రిస్క్ చాలా తక్కువ, వర్చువల్లీ జీరో. ఎవరికి ఫెమిలియల్ రిస్క్ జెనెటిక్ రిస్క్ ఎవరికి ఉంటుందంటే కొందరికి BRCA జీన్ మ్యూటేషన్ అనేది ఉండొచ్చు. అలాంటప్పుడు ఫ్యామిలీస్ లో తరతరాలుగా అంటే మల్టిపుల్ పీపుల్ కి, అంటే మదర్, గ్రాండ్ మదర్, మేనత్త, సిబ్లింగ్స్ ఆఫ్ మదర్, వీళ్ళందరికీ ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ వచ్చి ఉంటే అది నువ్వు రిలేటివ్లీ యంగ్ ఏజ్ లో వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ BRCA మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి యంగ్ ఏజ్ లో 30s 40s లోనే వచ్చేయచ్చు బ్రెస్ట్ క్యాన్సర్. అలాంటి క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ ఉన్న వాళ్ళకి మనం BRCA జీన్ మ్యూటేషన్ అనేది చేస్తాము. ఒకవేళ ఎవరికైనా ఫ్యామిలీలో ఆ మ్యూటేషన్ అనేది ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా టెస్టింగ్ చేస్తాం. సో కంగారు పడద్దండి. ఇలాగా ఇద్దరు ముగ్గురికి కానీ క్యాన్సర్ వచ్చి ఉంటే అప్పుడు ఈ టెస్టింగ్ చేస్తారు మీ ఆంకాలజిస్ట్. సో ఫ్యామిలీలో ఎవరికైనా వస్తే కంగారు పడద్దని చెప్తున్నారు. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ, యంగ్ ఏజ్ లో డిటెక్ట్ అయినా లేదా చాలా మందికి more than 2 people కి ఇంట్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే అప్పుడు ఒకసారి జీన్ మ్యూటేషన్స్ అన్నది చేసి డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది.